సో ఇక్కడ జావా ఇది సర్క్యులర్ లాగింగ్. సో ఏదైనా సరే మనం రికవరీ ఎలా చేస్తాం, రీస్టార్ట్ రికవరీ. అండ్ ఈ క్యూ మేనేజర్ జావా అనే దాన్ని చూపిస్తాం. క్యూ మేనేజర్ పేరు అది. ఇది ఎండెడ్ నార్మల్. క్యూ మేనేజర్ ఇది ఎండెడ్. సో ఇప్పుడైతే ఇందాక స్టార్ట్ కొడితే స్టార్ట్ అయింది మనకి జావా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే డ్యామేజ్ చేయొచ్చు దీన్ని. ఓకే, ఆర్ ఎల్స్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ దీన్ని కాపీ చేసేసి వేరే చోట పెడుతున్నాను. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది డ్యామేజ్ అయినా చేయొచ్చు, లేకపోతే జస్ట్ నేను ఒక పక్కకు పెట్టేసాను, డిలీట్ కూడా చేస్తాను. ఇప్పుడు ఆ లాగ్ అనేది లేదు. లెట్స్ సీ. It will start up strnpm log not available అని వచ్చింది. క్యూ మేనేజర్ స్టార్ట్ అవ్వట్లేదు. సో ఒకవేళ డ్యామేజ్ అయిపోయినా, ఒకవేళ ఇలా లాగ్ మిస్ జరిగినా, ఏం జరిగినా ఓకే మీకు క్యూ మేనేజర్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డైలీ రెగ్యులర్గా బ్యాకప్ జరుగుతుంటుంది మన క్యూ మేనేజర్ యొక్క ఈ ట్రాన్సాక్షన్ లాగ్స్ డైలీ. ఐ మీన్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ 4 hours ఒకసారి జరగచ్చు, లేకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే జరగచ్చు. సో ఆ బ్యాకప్ ఒక ఫైల్ ఏదైతే ఉంటుందో S00 ఫైల్, ఆ ఫైల్ నేను తీసుకొచ్చి దీన్ని మళ్ళీ కాపీ చేసి ఓకే ప్రీవియస్లీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఆ ఫైల్ తీసుకొచ్చి సేమ్ ఇక్కడ ఐ విల్ ట్రై టు పేస్ట్ ఇట్. అండ్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం మనం ప్రాపర్టీస్ దీని యాక్సెస్ స్ట్రిప్ చేసుకుందాం. ఎవ్రీథింగ్ ఇస్ ఒకసారి మళ్ళీ పర్మిషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకసారి. సో స్టార్ట్. సో అలాగా బ్యాకప్ తెచ్చుకొని మనం స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ యువర్ క్యూ మేనేజర్ రికవరీ, రీస్టార్ట్ రికవరీ. దిస్ ఈజ్ సేమ్ థింగ్ కాల్డ్ ఎస్ రీస్టార్ట్ రికవరీ. సో రెండు సర్క్యులర్ అయినా లీనియర్ అయినా రెండు ఒకేలా పనిచేస్తాయి. మనం లాగ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. సో సేమ్ థింగ్ ఇదే లాగ్ తీసుకొచ్చారు, పెట్టారు, సేమ్ పర్మిషన్స్ ఇచ్చారు, అన్ని చేశారు. ఈవెన్ దెన్ క్యూ మేనేజర్ అనేది స్టార్ట్ అవ్వట్లా. ఓకే, సేమ్ థింగ్, సేమ్ ప్రాబ్లం. ఇక్కడైతే స్టార్ట్ అయ్యింది. ఇలాగే క్యూ మేనేజర్ స్టార్ట్ అవ్వట్లేదు అని అంటే లాస్ట్ ఆప్షన్ ఈస్ కాల్డ్ కోల్డ్ రీస్టార్ట్. ఇది మిమ్మల్ని ఇంటర్వ్యూలో కోల్డ్ దిస్ ఈస్ కాల్డ్ కోల్డ్ రీస్టార్ట్. క్యూ మేనేజర్ లేదు, ఎండ్ చేసాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ లాగ్స్ కూడా సేమ్ అలాగైతే డ్యామేజ్ అయినాయి అలాగే ఇవి కూడా కరెక్ట్ అయిపోవచ్చు. ఓకే, ఎలాగైనా సరే ఫైల్ సిస్టమ్స్ వల్ల కానీ అప్లికేషన్స్ పెట్టి
దీని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే, ఈ లాగ్ తీసేసాం మన ప్రాక్టికల్ పర్పస్ కోసం. మధ్యలో ఒక లాగ్ లేపేసాం, రెండే ఉన్నాయి. చూడండి, లాగ్ నాట్ అవైలబుల్. సో ఇది ఎలా సిచ్యువేషన్స్ వస్తాయంటే లాగ్స్ డ్యామేజ్ అయిపోయినాయి కదా, దేనా లేకపోతే ఫైల్ సిస్టమ్ మౌంట్ చేస్తాను మొత్తం మన లాగ్స్ క్యూ మేనేజర్ అంతా. నేను -MD అని పెట్టాను కదా, -MD అని ఇచ్చి ఒక వేరే సపరేట్ ఒక ఫైల్ సిస్టమ్ ఉంటుంది, అందులో క్రియేట్ అవుతుంది. అది స్టోరేజ్ నుంచి తెచ్చుకుంటాను. ఇప్పుడు ఆ ఫైల్ సిస్టమ్ని మనం సర్వర్ మౌంట్ చేస్తాం, పెట్టుకో. ఒకవేళ మౌంటింగ్ సరిగ్గా లేకపోయినా, మౌంటింగ్ పెట్టినప్పుడు పర్మిషన్ సరిగ్గా లేకపోయినా, ఈ క్యూ మేనేజర్ అనేది ఆ లాగ్స్ని చదవలేదు, లాగ్స్ లేవంటారు. సో లాగ్స్ నాకు దొరకట్లేదు స్టార్ట్ చేయడానికి. సో లాగ్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో ప్రాక్టికల్ మనం చూడడానికి ఏంటంటే దాన్ని తీస్తాం. ఓకే, లాగ్స్ చదవలేదు అన్నప్పుడు క్యూఎంఎల్ స్టార్ట్ అవ్వదు. ఓకే, క్యూఎంఎల్ స్టార్ట్ అవ్వాలి అంటే మళ్ళీ మనం లాగ్ తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో మళ్ళీ మనం ప్లేస్ చేసుకోవాలి. అంటే బ్యాకప్ తీసుకున్న లాగ్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్లీ రన్ అయ్యి ఎగ్జాక్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. సో దీని పర్మిషన్స్ ఏమైనా చేంజ్ చేయవచ్చు జస్ట్. మ్యాక్సిమం వస్తుంది, బట్ ఫుల్గా ఇచ్చేస్తే అక్కడైతే NPM బాగా గుర్తుంటుంది వాటికి. లైనక్స్లో బాగుంటుంది పర్మిషన్స్. ఇక్కడ ట్రై చేస్తాం. సార్ చాలా ప్రాబ్లం వస్తుంది, రావన్నమాట లాగ్స్ తొందరగా. ఒకసారి ఇది అయిపోయింది, దీనికి టైము డేట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది లేటెస్ట్ 11/29, 11/20 ఉంది. ఇదేమో 5. ఓకే, మొన్న ఇప్పుడు 5 PM ఎప్పుడో క్రియేట్ చేస్తాం. ఇది 3వ తారీఖు క్రియేట్ చేస్తాం ఇది ఇలా. సో ఈ మోడిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో మనకి లైనక్స్లో వీటిలో అయితే కాపీ చేసేటప్పుడే మనం -P అని చెప్పేసి, అంటే పర్టికులర్ టైం పీరియడ్ ఏ టైంలో కాపీ అయిందో ఎప్పుడైందో దాంతో పాటు ఎగ్జాక్ట్గా తీసుకుంటుంది బ్యాకప్. మళ్ళీ పెట్టినప్పుడు సేమ్ అదే టైం అదే డేట్తో ఎగ్జాక్ట్గా పెడుతుంది. సో ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ కూడా మనం తీసుకునేటప్పుడు అలా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇది ఓకే అయింది. అండ్ సపోజ్ date created, date modified. సో మ్యాక్సిమం తీసి కాపీ చేసి పెట్టేస్తే వచ్చేయాలి. ఓకే, మ్యాక్సిమం. బట్ ఇక్కడ ఒక్కసారి ఇందులో అయితే రాదు, ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇందులో ఎక్స్పెరిమెంట్కి అయితే మనకు కనపడుతుంది. నాట్ ఎ హ్యూమన్ రీడబుల్. ఇది వాళ్ళ స్పెషల్ టూల్స్, దీని కన్వర్షన్స్ అది చేసి IBM టీమ్ చదువుకోగలరు. ఎవరైతే డెవలపర్స్ వాళ్ళు ఉన్నారో IBM టెన్కు సాఫ్ట్వేర్ చేసి వాళ్ళు చూసుకుంటారు, లేదా IBM టీమ్ PMR టీమ్. సో వాళ్ళు రీడ్ చేసుకోగలరు లాగ్స్ని. వాళ్ళు కొన్ని స్పెషల్ టూల్స్ యూజ్ చేస్తారు. నార్మల్గా అయితే మనం చదవాలి. ఓకే, ఇది ఇలా డ్యామేజ్ ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో నార్మల్గా అయితే అక్కడి నుంచి కాపీ చేసి తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేస్తే ఓకే అయిపోతుంది, రన్ అయిపోతుంది. బట్ ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి నార్మల్గా ఇలాంటి సిచ్యువేషన్. ఓకే, కాపీ చేశాను, తీసుకొచ్చి పెట్టాను, అయినా సరే స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే, ఇది నెక్స్ట్ సినారియో. కాపీ బ్యాకప్ తీసుకొచ్చాం, అయినా సరే అవ్వట్లేదు. ఇప్పుడు దీని కాన్సెప్ట్ని మనం ఏంటంటే కోల్డ్ రీస్టార్ట్ అంటాం. ఇంపార్టెంట్.
రీస్టార్ట్లో ఏం చేస్తామంటే లాగ్స్ డ్యామేజ్ అయిపోయినా ఓకే ఓకే సో లాక్స్ పెట్టినా అయినా కూడా అవ్వలేదు, మళ్ళీ రీప్లేస్ చేసాం పాతవి అయినా కూడా అవ్వలేదు. సో లాస్ట్ అనేది ఆప్షన్ ఏంటంటే కోల్డ్ రీస్టార్ట్. సో కోల్డ్ రీస్టార్ట్లో ఏం చేస్తామంటే ఒక డమ్మీ ఇమేజ్ క్రియేట్ చేయండి. ఓకే మామూలుగా లీనియర్ లాగింగ్ అనుకోండి, ఎగ్జాక్ట్గా దాని ఎంత ఉంది ఏంటి ఎగ్జాక్ట్గా చూసి, అంటే ఎన్ని ప్రైమరీస్ ఇచ్చాం ఎన్ని సెకండరీస్ ఇచ్చాం అవన్నీ చూస్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ క్యూఎం అని ఉంది, మహేష్ టీ మేనేజర్లోకి వెళ్ళి మహేష్ ఏదైతే దాంట్లోకి వెళ్ళి క్యూఎం.in ఫైల్ ఓపెన్ చేసి చూడండి. ఓకే సర్క్యులర్ లాగిన్ ఓకే 3 to 8 అంటే డిఫాల్ట్, ఇది కూడా డిఫాల్ట్ ఇచ్చి ఒకవేళ ఏ అయితే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ కొత్తగా క్రియేట్ చేయాలి. -LL అనుకోండి ఎగ్జాక్ట్గా అలాగే క్రియేట్. సో ఇది డిఫాల్ట్గా ఉంది కాబట్టి డిఫాల్ట్గా ఒకటి క్రియేట్ చేస్తాం. ఇది ఏదైతే సర్క్యులర్లో చూపిస్తానో లీనియర్ కూడా ఇదే జరుగుతుంది. అందుకని రీస్టార్ట్ రికవరీ ఈ సపోర్ట్ రెండు, దానికి లీనియర్లో ఇది కాకుండా స్పెషల్గా మీడియా ఉంది అంతే. సో రీస్టార్ట్ అనేది రెండింటిలో ఉంది, రీస్టార్ట్ రికవరీస్ ఇన్ బోత్ లెవెల్స్ బోత్ టైప్స్. ఓకే కొత్తగా ఒక డమ్మీ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఫైనల్ లేఅవుట్. ఓకే సేమ్ ఎగ్జాక్ట్గా ఒక డమ్మీ ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఇది మన మహేష్ ఇలాగే ఉంది. సో నా చూడండి ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్ speeding to manage storage blocks యాక్టివ్ ఉంది కదా మీకు ఎగ్జాక్ట్గా టోటల్ ఈ యాక్టివ్ ఫోల్డర్ ఏదైతే ఉందో కంట్రోల్-C మొత్తం ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి కాపీ చేసి అన్ని లాక్స్ లేకపోతే ఇండివిజువల్ లాక్స్ అని చేయొచ్చు. ఇక్కడ క్యూ మేనేజర్ ఇక్కడ లాగ్స్ మహేష్ యాక్టివ్ లేదా దీన్ని డిలీట్ చేసి ఇదైనా చేయండి. ఓకే సోనా ఇక్కడ కేకి లేదు. ఓకే దీన్ని కాపీ చేయండి, కంట్రోల్-C దీన్ని డిలీట్ చేయండి, కంట్రోల్. ఓకే ఇది లాగ్ కంట్రోల్ హెడర్ ఫైల్తో పాటు ఓకే AMQHLCTL.LFS HLC next AMQ checkpoint file HL CTL demo E file and then now go to queue managers.
ఇక్కడ క్యూ మేనేజర్లోకి మహేష్ ఉంది. ఓకే, ఈ పేజ్లో MQLCHK.file ఏదైతే ఉందో దీన్ని రీప్లేస్ చేస్తూ మనం కొత్తగా క్రియేట్ చేసిన కేకే ఏదైతే ఉందో క్యూ మేనేజర్స్ ఇక్కడ కేకే ఇక్కడ AMQALCHK ఇది కంట్రోల్ సి కేకే లెన్స్ తీసి మహేష్ అనేది డిలీట్ తీసుకొని టెక్స్ట్ AMQALCHK ఓకే. ఈ 3 ఫైల్స్ ఈ యాక్టివ్ ఏదైతే ఉందో ఆ యాక్టివ్ ఆర్ లేకపోతే ఇండివిజువల్ S0001 అవన్నీ లేదా టోటల్ 4 ఈ 3 ఇంపార్టెంట్. డమ్మీ క్యూ మేనేజర్ క్రియేట్ చేసి అందులో ఉన్న యాక్టివ్ లాగ్ ఫైల్స్ లాగ్ కంట్రోల్ లెటర్ ఫైల్ చెక్ పాయింట్ ఫైల్ ఈ 3 ఇందులోకి వేసాము ఎగ్జాక్ట్. ఓకే, ఇందులోకి వేసి దీనికి పర్మిషన్స్ ఉన్నాయో జస్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. మనకి సరిగ్గా అయితే సరిగ్గా కాపీ పేస్ట్ అవ్వదు ఇక్కడ, అందుకే మనకి ఎక్స్పెరిమెంట్లో రాదు. ఓకే, ఇక్కడ ఓకే అండ్ దెన్ గో టు లాగ్స్ పిక్చర్. ఓకే, ఏంటండి గ్రూప్కి యూజర్కి ఎంకేఎం యూజర్కి దానికి పర్మిషన్స్ ఇవ్వు. ఓకే, ఇక్కడైతే విండోస్లో జస్ట్ అన్నిటికి ఇచ్చేస్తున్నాను, మీకు ఎక్కడ పర్మిషన్స్ ఏ ప్రాబ్లం కాదు. ఎవ్రీవన్ పర్మిషన్స్ సిస్టమ్ మహేష్. ఓకే, ఎంకేఎంకి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి, అడ్మిన్కి ఉన్నాయి, యూజర్ జస్ట్ ఓకే. నౌ స్టార్టింగ్ జస్ట్ ఆ ఫైల్స్ అక్కడ కాపీ చేశాను, స్టార్ట్ కొట్టాను, స్టార్ట్ అయింది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ కోల్డ్ రీస్టార్ట్. సో కోల్డ్ రీస్టార్ట్లో మనకి ఏంటంటే క్యూ మేనేజర్ ఈస్ అనేబుల్ టు స్టార్ట్. ఓకే, డ్యూ టు లాగ్ ఫైల్స్ మే బి మిస్సింగ్ ఆర్ దే ఆర్ డ్యామేజ్డ్. సో అలాంటి సిచ్యువేషన్లో విల్ ట్రై టు గెట్ ఏ ఓల్డ్ లాగ్ ఫైల్స్. అంటే మీ లాగ్ ఫైల్స్ అన్ని మన బ్యాకప్ వెళ్ళిపోతుంది. ఎవ్రీ 4 hours 6 hours స్క్రిప్ట్స్ ఉంటాయి. సో ఆ బ్యాక్ ఓల్డ్ తీసుకొచ్చి మనం కాపీ చేస్తాం ఎగ్జాక్ట్. ఒకవేళ ఈవెన్ కాపీ చేసినా కూడా స్టార్ట్ అవ్వట్లేదు ఇష్యూ, దెన్ వీ విల్ గో ఫర్ కోల్డ్ రీస్టార్ట్. కోల్డ్ రీస్టార్ట్లో ఏం చేస్తున్నామంటే కొత్తగా ఒక డమ్మీ క్యూ మేనేజర్ క్రియేట్ చేస్తాం. ఎగ్జాక్ట్గా సేమ్ అవే ప్రైమరీ సెకండరీ సేమ్ అవే, అంటే ఎగ్జాక్ట్గా pure.ini ఫైల్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాని యొక్క వాల్యూస్ ఏదైతే తీసుకొని ఎగ్జాక్ట్గా అదే వాల్యూస్ క్రియేట్ చేస్తాం. చేసి అందులో యాక్టివ్ ఫోల్డర్ కంటే ఫోల్డర్ లేదా ఎగ్జాక్ట్ ఫైల్స్ అంటే S00 ఫైల్స్ AMQHLCTL.lf లాగ్ కంట్రోల్ హెడర్ ఫైల్ AMQALCHK అంటే చెక్ పాయింట్ మొత్తం కలిపి తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ అయిందో ఇక్కడ ఇస్తాం. ఇది ఓన్లీ క్యూ మేనేజర్ ఒకటే రీస్టార్ట్ అవుతుంది. దీంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అలాగే ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. అంటే క్యూ మేనేజర్ డౌన్ అయింది, ఆబ్జెక్ట్స్ అలాగే ఉంటాయి. ఒకవేళ ఆబ్జెక్ట్స్ కూడా డ్యామేజ్ అయితే సర్క్యులర్ లాగింగ్ కుదరదు. సో లీనియర్లో కూడా సేమ్ ఇలాగే చేస్తాం. దాంట్లో రికార్డ్ ఇమేజ్ కూడా చేస్తాం కాబట్టి ఒకవేళ అవి కూడా వచ్చేస్తాయి. ఓకే, అదే డిఫరెన్స్. దిస్ ఈస్ కాల్డ్ రీస్టార్ట్ రికవరీ. అర్థమైంది. సో కోల్డ్ రీస్టార్ట్ అంటే ఏంటని కూడా కంపల్సరీ అడుగుతాం. సో ఇది మన రియల్ టైంలో మనం ఒకసారి చేయాల్సి వస్తుంది. ఒక్కసారి అలా అడిగి ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తే ఓకే, కొన్ని ప్రాజెక్ట్స్ కోల్డ్ రీస్టార్ట్ ఒప్పుకోరు. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏం చేయమంటే చేస్తాం, లేదా టోటల్గా డిలీట్ చేసి చేయమన్నా ఏం చేసినా అని చెప్పాలి. ఇట్ డిపెండ్స్. బట్ ఇంటర్వ్యూలో మీకు కోల్డ్ రీస్టార్ట్ అంటే ఏంటంటే చెప్పాను. సో మనం ఏంటంటే ఇక్కడ అన్ని నేర్చుకుంటాము. అక్కడ మీ ప్రాజెక్ట్లో జస్ట్ దీన్ని స్టార్ట్ చేసిందని స్టార్ట్ చేసి మనం ఇచ్చిన పర్మిషన్స్ system.out.data.pలో ఆల్రెడీ ఉంటాయి. సో అందులో ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసేసాను, మహేష్లోకి వెళ్ళి చూస్తే system.data.out అలాగే ఉంటుంది. లోపల ఉన్న ఆబ్జెక్ట్స్కి ఏం ప్రాబ్లం రాలేదు, ఓన్లీ జస్ట్ లాగ్ ఫైల్స్ డ్యామేజ్ అయింది.
మనకి మిగిలిన ఎంక్యూకి సంబంధించిన ఓకే క్యూ మేనేజర్కి సంబంధించినవన్నీ అలాగే ఉన్నాయి లోపల, ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఓకే సర్క్యులర్ లో ఏంటంటే క్యూ మేనేజర్ వరకు స్టార్ట్ అవుతుంది, కానీ లోపల ఏమైనా ఆబ్జెక్ట్స్ డ్యామేజ్ అయితే అది ఏం చేయలేదు. ఓకే లీనియర్ లో అయితే ఒకవేళ డ్యామేజ్ అయిపోయినా కూడా యూ కెన్ రీక్రియేట్ ఆర్సిఆర్ ఎంక్యూ విజిట్ తోటి మనం టోటల్ గా రీక్రియేట్ చేస్తాం. ఓకే సో దట్ ఈస్ ఇంపార్టెంట్. టోటల్ గా కోల్డ్ రీస్టార్ట్ అంటే ఏంటి.